Good afternoon. Welcome to Good Health. PRP ట్రీట్మెంట్ అంటే ఏంటి? మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? ప్లాస్మా థెరపీ, రీజనరేటివ్ థెరపీస్ ఎవరికి సజెస్ట్ చేస్తారు? బీపీ, షుగర్, హార్ట్ పేషెంట్స్ ఈ థెరపీ చేయించుకోవచ్చా అనే చాలా డౌట్స్ ని క్లియర్ చేయడానికి ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ దారా గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ సుధీర్ దారా మాక్సిమం PRP ట్రీట్మెంట్ చేసినందుకు ఆయన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు. అలానే రీజనరేటివ్ థెరపీలో భారతీయ రత్న అవార్డు అందుకున్నారు. ఇవే కాకుండా నితిన్ గడ్కరీ, హరీష్ రావు, క్రికెటర్ సునీల్ గవాస్కర్ లాంటి ప్రముఖులచే అవార్డు తీసుకున్నారు. 30,000 మందికి పైగా పేషెంట్స్ కి ట్రీట్మెంట్ అందించిన సుధీర్ దారా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా PRP ట్రీట్మెంట్ గురించి చాలా వింటూ ఉన్నాము. అండ్ చాలా మంది కూడా అవేర్నెస్ కూడా పెరిగింది. అయితే ఈ PRP ట్రీట్మెంట్ సర్జరీ కంటే PRP బెటర్ అంటారా? ఇది సర్జరీకి ఆల్టర్నేటివ్ అంటారా? ఇప్పుడు మనము ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ PRP కానీ సర్జరీ కానీ మన జాయింట్స్ మీద జరుగుతుంటుంది. అంటే మోకాలు కావచ్చు, షోల్డర్ అవ్వచ్చు, స్పైన్ అవ్వచ్చు, యాంకిల్ జాయింట్ అవ్వచ్చు, హిప్ జాయింట్ అవ్వచ్చు. సో ఈ జాయింట్స్లో జరిగే ప్రాబ్లంకి లోపల ఏం జరుగుతుంది, అసలు ఎటువంటి ట్రీట్మెంట్ ఉన్నాయి అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు జాయింట్ అన్నది వయసు రీత్యా అందరికీ అరుగుతుంది. ఇప్పుడు మోకాలు తీసుకున్నట్టయితే 40-45 తర్వాత 40-45 ఏజ్ తర్వాత మోకాలు తప్పకుండా అందరికీ అరుగుతుంటుంది. సో అరుగుతున్న క్రమంలో నొప్పి కూడా పెరుగుతుంటుంది. అరగడం అంటే ఏంటి? మోకాల్లో ఏదో ఒక పార్ట్ దెబ్బతింటూ ఉంటుంది. ఎందుకు దెబ్బతింటుంది? జనరల్గా వయస్సు అయిపోయే కొద్దీ ప్రతి పార్ట్ కూడాను దెబ్బతిండము, అది డ్యామేజ్ అవ్వడము సర్వసాధారణం. సో ఈ 40-45 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే దెబ్బతింటుందో దానివల్ల వచ్చిన నొప్పికి ఒక లాస్ట్ 50 to 60 ఇయర్స్ నుంచి కూడాను ఒక ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఏంటంటే ఆపరేషన్. అంటే అది తీసేసి కొత్త పార్ట్ పెట్టడం. సో తీసేసి కొత్త పార్ట్ పెట్టడం అనగానే అందరూ అనుకునే డౌట్ ఏంటంటే, ఇప్పుడు మోకాలు నొప్పి వస్తే మోకాలు అంతా చెడిపోయిందా, లేదంటే ఒక పార్టే చెడిందా? సో మోకాలు అంతా చెడిపోయి ఉంటే మోకాలు తీసి కొత్తది పెట్టడం అన్నది అది సమంజసమే, జస్టిఫైడ్ అది. బట్ ఇప్పుడు మోకాల్లో ఎప్పుడైతే మోకాలు అరుగుదల అంటుంటారు కదా, మోకాలు అరుగుదలని క్షుణ్ణంగా కానీ మనము స్కానింగ్తో పరీక్ష చేసి చూస్తే మోకాలు అంతా దెబ్బతింటుంది. ఏదో 1 or 2% ఆఫ్ ద ఏరియా మోకాలు దెబ్బతింటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ పిక్చర్లో నేను చూపిస్తున్నట్టు ఇది మోకాలు. ఈ మోకాలులో ఈ 2 పెద్ద ఎముకలు ఉంటాయి. ఈ పెద్ద ఎముకల మధ్యలో బ్లూగా కనపడుతుంది చూసారా, ఇది గుజ్జు అనమాట. ఇది కార్టిలేజ్. ఈ కార్టిలేజ్ అరిగిపోవడం దాన్నే మోకాలు మొత్తం ఎప్పుడు ఎవ్వరికీ అరగదు. ఈ కార్టిలేజ్ అరగడం ద్వారా ఈ 2 ఎముకలు దగ్గరకు వచ్చి రాసుకుంటాయి. దాని ద్వారా నొప్పి వస్తుంటుంది, కటకట సౌండ్ వస్తుంది, కొంతమందికి నీరు కూడా వస్తుంది అనమాట. సో ఇది జరుగుతుంది. ఇది ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఇట్లా బాగా అరిగిపోతేనేమో ఇట్లా గుజ్జు మట్టుకే కార్టిలేజ్ అంటే గుజ్జు మట్టుకు ఇట్లా అరుగుతుంది. ఇది నార్మల్ అనుకుంటే ఇది అబ్నార్మల్, అంటే ఇట్లా అరిగి ఉంటుంది అన్నమాట. కానీ మిగతా మోకాలు అంతా కూడా నార్మల్గానే ఉంది. మిగతా మోకాల్లో ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు. సో అప్పుడు ఈ మోకాలు అంతా తీయడం ఎందుకు అవసరం లేదు. దీన్నే ఇక్కడ ఈ అరిగిపోయిన పార్ట్ని మళ్ళీ ఇలాగ కానీ చేయగలిగితే, ఇట్లా మళ్ళీ నార్మల్గా కార్టిలేజ్ని మనము దాని నుంచి బయటపడుతుంది. సో ఇప్పుడు PRP ఏదైతే ఆ గుజ్జు మందంని పెంచి 2 ఎముకల మధ్యలో గ్యాప్ని క్రియేట్ చేస్తుందో అది ఈజీనా? మొత్తం మోకాలంతా మార్చుకోవడం ఈజీనా? సో మోకాలు మార్చుకోవడం అంటే పెద్ద సర్జరీ. సో దాని నుంచి ఇప్పుడు స్లోగా ట్రీట్మెంట్స్ అన్నీ కూడాను ఇట్లా న్యాచురల్గా పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తోనే ఆ గుజ్జు ఏదైతే అరిగిపోయిందో చిన్న ఇంజెక్షన్ తోటి కంప్లీట్గా రికవర్ చేసే సదుపాయం కలిగింది అనమాట. ఈ ట్రీట్మెంట్ చాలా సంవత్సరాల నుంచి ఉంది, కానీ దాన్ని పాపులరైజ్ కాలేదు ఇప్పటి వరకు. ఇది మనం ఇపియాన్లోనే ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ దీన్ని తీసుకొచ్చాము ఇండియాలో. ఫస్ట్ టైంగా తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు చాలామంది డాక్టర్స్, కొన్ని వేల మంది డాక్టర్స్ అది పర్ఫామ్ చేస్తున్నారు. దానివల్ల చాలామందికి ఆపరేషన్లకు వెళ్లకుండా కంప్లీట్గా దీని ద్వారానే ఎటువంటి ఇబ్బంది లేకుండా రికవరీ శాశ్వతంగా ఉంటుంది. ఎస్ డాక్టర్, అయితే ఈ నీ పెయిన్ అన్ని స్టేజెస్కి PRP వర్క్ అవుతుంది అంటారు. ఏంటంటే గ్రేడ్ 3-4 వాటికి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? సో చాలామంది అంటే ఇది ఇంతకుముందు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది. కానీ అందరిలో ఉన్న డౌట్ ఏంటంటే, ఆ పాతకాలంలో అది కొంచెం బాగా ఎక్కువ అరిగిపోయిన మోకాల్లో
పని చేస్తుందా లేదా. అంటే ఇప్పుడు గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. ఈ గ్రేడ్స్ అన్నీ కూడా ఏం గ్రేడ్స్ అంటే ఇవి ఆపరేషన్ చేయడానికి ఎక్స్రే గ్రేడ్స్. అంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పి వచ్చిన వాళ్ళకి ఒక ఎక్స్రే తీసామనుకోండి, 2 ఎముకలు దగ్గరికి వస్తాయి, అది కొంచెమే దగ్గరికి వస్తే 1, ఇంకొంచెం ఎక్కువ దగ్గరికి వస్తే 2, మరీ ఎక్కువ దగ్గరికి వస్తే 3, కంప్లీట్గా 2 ఎముకలు అతుక్కుపోతే 4 వస్తాయి. ఈ గ్రేడ్స్ ఓన్లీ ఫర్ ఆపరేషన్ చేయడం కోసం గ్రేడ్స్. సో గ్రేడ్ 3, గ్రేడ్ 4లో పని చేయదు అనడానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బాగా అరిగిపోయిన మోకాలకి ఈ ట్రీట్మెంట్ పని చేయదని ఒక తప్పుడు సంకేతం ఇప్పటి నుంచే ఉంది. అది చాలా తప్పు. ఎందుకు నేను తప్పని దాన్ని అంటున్నానంటే, నేను ఇప్పుడు 2017 నుంచి స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని వేల మందికి, నేను ఇప్పుడు దగ్గర ఒక 25,000 మందికి నేను ఎవరికైతే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ఇచ్చానో వాళ్ళందరూ కూడా గ్రేడ్ 4 వాళ్ళే. సో ఎందుకంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4 వాళ్ళే డాక్టర్ని సంప్రదిస్తారు, బికాస్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 వాళ్ళు ఎప్పుడు సంప్రదించారు. సో గ్రేడ్ 3, గ్రేడ్ 4 వాళ్ళే నేను ఆల్మోస్ట్ 90% నా ప్రాక్టీస్లో నేను ట్రీట్ చేశాను కాబట్టి వాళ్ళలో మోర్ దెన్ 85% హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఇది ఏ స్టేజ్లో అయినా చేయొచ్చు, గ్రేడ్ 4 కాదు, గ్రేడ్ 5 అనేది ఏదైనా ఉంటే దానికి కూడా చేయొచ్చు పిఆర్పి. సో గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఇది పని చెయ్యదు అనడం ఒక పెద్ద అది రాంగ్ స్టేట్మెంట్. అది అందరు కరెక్ట్ చేసుకోవాలి. ఎస్ డాక్టర్, ఈ విషయానికి వస్తే, ట్రీట్మెంట్ విషయానికి వస్తే కొంతమంది కాస్ట్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అయితే సెంటర్ను బట్టి కాస్ట్ డిఫరెంట్గా ఉంటుంటుంది. ఎందుకంటే అక్కడ ఏమైనా మెషినరీ కానీ లేదంటే టెక్నిక్స్ ఏమైనా డిఫరెంట్గా ఉంటాయంటారా? సో అదే ఇప్పుడు మన ఇండియాలో అది అన్ఫార్చునేట్గా కొన్ని చోట్ల ఇలా జరుగుతుంటుంది. యాక్చువల్గా క్వాలిటీ అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా ట్రీట్మెంట్లో క్వాలిటీ లేదనుకోండి, రిజల్ట్ ఉండదు. మనము ఏదన్నా వేరే సెంటర్స్లో కొంచెం తక్కువకి చేస్తున్నారు అని కానీ మనము అక్కడికి వెళ్తే అక్కడ రియల్గానే కాస్ట్ తగ్గిందంటే అక్కడ కాంప్రమైజ్ జరుగుతుంది. అంటే మనము ఆ క్వాలిటీ ఎక్విప్మెంట్ యూజ్ చేయలేకపోవడము, ఆ డాక్టర్ దగ్గర ఎక్స్పీరియన్స్ లేకపోవడము, దానివల్ల ఆ కాస్ట్ తగ్గచ్చు. ఎందుకంటే కాస్ట్ అనేది గవర్నమెంట్తో ఫిక్స్ చేయబడి ఉంటుంది. ఏదో కొంచెం 10% అటు ఇటు మనకి చేంజ్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో డిస్పోజబుల్స్ కానీ, దాంట్లో వాడే నీడిల్స్ కానీ, దాంట్లో వాడే ఎలక్ట్రోడ్స్ కానీ ఇవన్నీ కూడాను ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి. కానీ అవి ఏమన్నా కొంచెం రీయూజ్ చేసినా కూడాను, అవి ఏమన్నా మనము సరిగ్గా యూటిలైజ్ చేయకుండా, ఏమైనా ఆపరేషన్ థియేటర్లు చేయకుండా ఆ ఇంజెక్షన్లు బయట చేస్తున్నా కూడాను చాలా తక్కువకి చేసే అవకాశం ఉంది. కానీ దానివల్ల ఇన్ఫెక్షన్స్ కానీ, దానివల్ల సరిగ్గా వర్క్ చేయకపోవడం, ఎఫెక్టివ్గా లేకపోవడము, లేదంటే దానివల్ల ఒకదాని బదులు ఇంకొక ప్రాబ్లం రావడము, ఇటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తక్కువ కాస్ట్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళి చేయించుకోవడము ఏదైనా కానీ అక్కడ డాక్టర్ని కరెక్ట్గా మనం పరిశీలించి వాళ్ళని చూసి యాజ్ ఎ పేషెంట్ మీరు అడిగి, సో ఆ ప్రైసింగ్ తక్కువకి కొంచెం అట్రాక్ట్ అవ్వద్దండి. అది డేంజర్. ఎందుకంటే ట్రీట్మెంట్ తీసుకునేది మన బాడీకి కాబట్టి, మన హెల్త్కి కాబట్టి కరెక్ట్ ప్రైసింగ్ ఉన్న ప్లేస్కి వెళ్ళడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్వాలిటీ కాంప్రమైజ్ కాకూడదు. డాక్టర్ కాల్ తీసుకుందాం. ఉమా గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మా మదర్ కి మేడం. ఓకే చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి ఉమా గారు. మా మదర్ అండి, 55 సంవత్సరాలండి. మోకాలు అంటే ఇక్కడ ఖమ్మంలో చాలా మంది డాక్టర్లు చూపించామండి. చెప్పండి. చూపిస్తే అందరూ ఆపరేషన్ చేయాలంటున్నారు సార్. అవును, ఆపరేషన్ అంటున్నారు. అంటే వాళ్ళు వయసు ఎంత? 55 అండి. చూడమ్మా, 55కి అమ్మా ఈ మోకాల ఆపరేషన్ అన్నది అస్సలు అంత మంచిది కాదు. ఎందుకంటే చిన్న వయసు. మెడికల్ ప్రకారము 55 ఇయర్స్ అన్నది చిన్న వయసు. ఇప్పుడు 99% మీ మదర్కి నేను చూడలేదు, కానీ ఒకసారి కానీ స్కానింగ్ చేయగలిగితే 99% ఆఫ్ ద టైమ్స్ కార్టిలేజ్ గుజ్జు అరగడమే జరిగి ఉంటుంది. సో అది ఆవిడ ఇంకా హౌస్ వైఫ్ కాబట్టి ఇంట్లో పనులు ఎక్కువ చేస్తుంటారు కాబట్టి అరిగి ఉంటుంది. సో ఆపరేషన్ ఎటువంటి పరిస్థితులు అవసరం లేదు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఆపరేషన్ వస్తుంది, చాలామంది డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా అదే నమ్మకంతో ఉంటాం. అరే ఆపరేషన్ చేసుకోవాలి. ఎటువంటి అవసరం లేదు. కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. చిన్న ఇంజెక్షన్స్తోనే ఆవిడ బ్లడ్లోని కణాలతోటి కంప్లీట్గా మీ మదర్ని రికవర్ చేయొచ్చు. ఒక్కసారి ఇపియాన్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి, మీకు మంచి సొల్యూషన్ దొరుకుతుంది. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నరసింహరావు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, డాక్టర్ సార్ చెప్పండి. హలో చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ నా పేరు నరసింహరావు సార్. నా పేరు చెప్పండి. మా మమ్మీకి ఇప్పుడు 5-6 ఏళ్ల నుంచి మొక్కాళ్ళ నొప్పులు సార్.
ఓకే. 4-5 సంవత్సరాల నుంచి మొక్కల నొప్పితో బాధపడుతుంది మా మమ్మీ. వయసు ఎంత? అమ్మది 60 ఏళ్ళు 62 ఏళ్ళు ఉంటాయి సార్. ఓకే. మనిషి కొంచెం గట్టిగానే ఉంటది. ఓకే. అయితే నేను లిమ్స్ హాస్పిటల్ 62. ఓకే, చెప్పండి. నేను కామినీకి తీసుకెళ్ళా సార్ హాస్పిటల్కి. కామినీలో అవి ఒక స్కానింగ్ చేయించిన, ముఖాల రిపోర్ట్లు తీపించిన, ఎన్నుకోస బొక్క నరమొత్తుతుందని కూడా చెప్పారు. అందులోనే 2 ముఖాల నొప్పులు అరుగుదల అయిందని చెప్పారు. అయితే సార్ మరి మా మమ్మీకి ఇట్లా ఆపరేషన్ చేస్తే బాగుంటుందా సార్ అని చెప్పి ఫ్యామిలీలో డాక్టర్ కలిసాను సార్. కలిస్తే సార్ ఏమన్నా అంటే ఈ బొక్కాల నొప్పులు కొంటే ఏమో చేయొచ్చు కానీ ఎన్నుకోస బొక్క నరమొత్తుతుంది కదా, మీ మమ్మీకి ఆపరేషన్ చేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పారు. ఓకే. ఆ నుంచి ఎంచుకుండా పోయినా సార్. సరే, ఇప్పుడు చూడండి నరసింహరావు గారు, నాకు అర్థమైంది మీకు జరుగుతున్న విషయం ఏంటంటే 64-65 ఇయర్స్ మీ మదర్కి. సో 64-65 ఇయర్స్లో మోకాలు నొప్పి, మోకాలు అరగడం అన్నది సర్వసాధారణం. అందులో హౌస్ వైఫ్స్గా ఉండి ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకున్న వాళ్ళందరికీ కూడాను 55 నుంచి 65 లోపల మోకాళ్ళు భయంకరంగా అరిగిపోతాయి. దాని ద్వారానే నడుము నొప్పి కూడా వచ్చి ఉంటుంది. ఇదంతా ఇంటర్ రిలేటెడ్, అంటే ఒక చైన్ రియాక్షన్ లాగా అనమాట. మోకాలు అరుగుతుంది, మోకాలు అరిగి మోకాలు నొప్పి వస్తున్నప్పుడు వాళ్ళు కొంచెం బ్యాలెన్స్ లేకుండా నడుస్తారు. దాని తర్వాత దానివల్ల నడుము నొప్పి కూడా వస్తుంది. సో దీనికి మూల కారణమైనది మోకాలే అయి ఉండొచ్చు. ఒకసారి మీ మదర్ని తీసుకురండి మా దగ్గరికి. సో మోకాలు ప్లస్ ఇది నడుము కూడాను స్కాన్స్ చేసి, మీ దగ్గర ఉన్న స్కాన్స్ చూసి పర్ఫెక్ట్గా ఆపరేషన్ లేకుండా ఎట్లా రికవర్ చేయాలో నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు ఫాలో అవుతారు. కానీ ఎస్ డాక్టర్, ఇది చాలా మందికి వచ్చే డౌట్. పిఆర్పి ట్రీట్మెంట్ చేసుకున్నాము అని అనుకునే వాళ్ళకి బీపీ, షుగర్ కానీ లేదంటే హార్ట్ పేషెంట్స్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మేము పిఆర్పి చేయించుకోవచ్చా లేదా అన్న డౌట్ ఉంటుంది. మీరేం చెప్తారు దీనికి? సో చాలామంది ఈ క్వశ్చన్ పేషెంట్స్ నన్ను కూడా అడుగుతుంటారు. సో ఇప్పుడు జనరల్గా 55-50 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడాను బీపీ, షుగర్ అన్నది ఆల్మోస్ట్ 80% మనం చూస్తూ ఉంటాం. సో మెడికల్ హెల్త్ చెకప్స్కి వెళ్తారు, బీపీ బయటపడుతుంది, ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, లివర్ ప్రాబ్లం ఉండొచ్చు, అండ్ ఇంకా వేరే డిసీజెస్ ఉన్నాయి డిసీజెస్. ఇవన్నీ కూడాను 50 తర్వాతే అటాక్ అవుతుంటాయి. కానీ పిఆర్పిలో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే, మీకు ఏ జబ్బు ఉన్నా కానీ, బీపీ, షుగరు, అలర్జీ, ఆస్తమా, ఫిట్స్ కానీ, లివర్ డిసీజ్ కానీ, కిడ్నీ డిసీజ్ కానీ, పిఆర్పి థెరపీ ఏ ట్రీట్మెంట్, ఏ జబ్బు ఉన్నా కూడా అడ్డంకి కాదు. ఎందుకు అంటే పిఆర్పి జరిగేది మీ యొక్క ఓన్ బ్లడ్లోని సెల్స్తోనే కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ జబ్బు ఉన్నా కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒక కండిషన్లో మనం ఈ ట్రీట్మెంట్ వాడలేం. అదేంటంటే రక్తంలో ఏదన్నా, అంటే మీ రక్తంతోనే ట్రీట్మెంట్ కదా, అందుకని రక్తంలో ఏదన్నా డిసీజెస్ ఉంటే ఇది కొన్ని డిసీజెస్లోనే ఇది మనము చేయలేము. అదర్వైజ్ మామూలుగా ఉన్న ఏ ఇతర డిసీజెస్లో అయినా కానీ పిఆర్పి హ్యాపీగా చేసుకొని హ్యాపీగా రికవర్ అవ్వచ్చు. ఎస్ డాక్టర్, 30,000 మందికి పైగా పేషెంట్ని మీరు ట్రీట్ చేసిన ఎక్స్పీరియన్స్ మీకుంది కదా, అయితే మీ జర్నీ గురించి చెప్పండి. సో ఈ జర్నీ ఏంటంటే అమ్మా, ఇది కొత్త ట్రీట్మెంట్ అనగానే జర్నీలో ఒడిదుడుకులు అన్నవి సర్వసాధారణం. ఎందుకంటే మనము మోకాలు ఆపరేషన్ని ఛాలెంజ్ చేస్తూ ఒక పిఆర్పి ట్రీట్మెంట్ని స్టార్ట్ చేశాము అనగానే చాలా ఇబ్బందులు వస్తుంటాయి. కానీ ఇబ్బందులన్నీ కూడా ఎప్పుడు సమస్య పోతాయంటే దీనివల్ల మంచి రిజల్ట్ వచ్చినప్పుడు. మంచి రిజల్ట్ వచ్చి తర్వాత అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అరే చిన్న ఇంజెక్షన్తోనే పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తో న్యాచురల్గానే మనం రికవర్ చేసుకోగలము. అది ఇక్కడ పలానా సెంటర్లో ఇన్ని సంవత్సరాల నుంచి 30,000 మంది కంటే ఎక్కువ మందికి సక్సెస్ అయ్యింది అనగానే ఈ ఒడిదుడుకులు, ఈ హర్డల్స్, ఈ కష్టాలన్నీ కూడా స్లోగా వెళ్ళిపోతాయి. మేము 2017లో స్టార్ట్ చేసాం కాబట్టి ఫస్ట్ 1 ఇయర్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం, పేషెంట్ల ద్వారా కానీ, ఇతర డాక్టర్ల ద్వారా కానీ, తర్వాత లైసెన్సింగ్ ప్రాబ్లం కానీ. ఇప్పుడు అవన్నీ లేవు. ఇప్పుడు ఎక్సలెంట్గా అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలోనే ఎవరెవరైతే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తున్నారో అందరూ మన స్టూడెంట్సే. నా దగ్గర నేర్చుకొని వెళ్ళిన వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా కూడా కొన్ని వేల మంది డాక్టర్స్ ఇవి చేస్తున్నారు. సో ఈ హర్డల్స్ ఏవైతే ఆటంకాలు ప్రతి కొత్త దాంట్లో ఉంటాయి, కొత్తగా ఏది స్టార్ట్ చేసినా కూడా ఉంటుంది. సో ఆ ఫేజ్ దాటిపోయాం, ఇప్పుడు ఏం లేదు. హ్యాపీగా ఈ సింపుల్ ట్రీట్మెంట్తో ఆపరేషన్స్ అన్నిటిని కూడా స్లోగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే ఇపియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం.
ఎస్ డాక్టర్, అయితే 7 yearsగా మీరు చేస్తున్నావు. ఫస్ట్ టైం మేము స్టార్ట్ చేసాము, ఇక్కడ చాలా హర్డిల్స్ ఫేస్ చేసాము అన్నారు. పోను ఇన్ ఫ్యూచర్లో పిఆర్పికి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది అంటారు? సో పిఆర్పి అదే నేను ఇప్పుడు చెప్పినట్టు ఇపియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఆల్సో మన చుట్టుపక్కల ఉన్న కంట్రీస్లో కూడా ఇది స్టార్ట్ చేయబోతున్నాము. సో ఇంకొక 2 yearsలో ఒక 15 సెంటర్లు, ఆల్రెడీ మనకి 3 సెంటర్స్ ఉన్నాయి. 4th సెంటర్ హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ ఇంకోటి రాబోతుంది. ఇంకొక 2 yearsలో 15 సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ అవుట్ సైడ్ కూడా. దీని ముఖ్య ఉద్దేశము ఒకటే అమ్మ, ఇపియాన్ ద్వారా మోకాళ్ళు కానీ, షోల్డర్ కానీ, హిప్ జాయింట్ కానీ, స్పైన్ కానీ ఇటువంటి కండిషన్స్లో దీర్ఘకాలంగా బాధపడే వారికి ఆపరేషన్ లేకుండా ఫ్యూచర్లో ఆపరేషన్ ఇన్సిడెంట్స్ను కూడా స్లోగా తగ్గించి అందరు డాక్టర్స్ కూడా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ని కరెక్ట్ పద్ధతిలో స్టార్ట్ చేసినప్పుడు మన కంట్రీకే కంప్లీట్గా చాలా బర్డెన్ తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రతి సర్జరీ మన దగ్గర చాలా మంచి సర్జన్స్ ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియా. సో వరల్డ్లోనే బెస్ట్ సర్జన్స్ ఉన్నారు. కానీ సర్జరీ అనగానే కాంప్లికేషన్స్ లోను కాకుండా ఏది ఉండదు. 20-30% కాంప్లికేషన్స్ వస్తాయి. ఆ కాంప్లికేషన్స్ వచ్చిన పేషెంట్ చాలా ఘోరంగా ఉంటారు. అది స్టాప్ చేయాలన్నదే నా నినాదము, ఇపియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఫ్యూచర్లో కంప్లీట్గా ఈ సర్జరీస్ అంటే ఈ కండిషన్స్కి, ఎందుకంటే ఈ కండిషన్స్ ఏవైతే మనం మాట్లాడుతున్నామో ఇవన్నీ జబ్బులు కాదు. మోకాలు అరగడం జబ్బు కాదు, షోల్డర్లో చిన్న ప్రాబ్లం రావడం జబ్బు కాదు, స్పైన్లో నొప్పి రావడము, నడుము నొప్పి రావడం జబ్బే కాదు. సో జబ్బు కాని దానికి అంత పెద్ద ఆపరేషన్ ఎందుకు చెయ్యాలి అన్నదే ఒక నాలో కలిగిన క్వశ్చన్. దాని ద్వారా స్టార్ట్ అయిందే ఈ పిఆర్పి ట్రీట్మెంటు. అది ఉన్నది ఆల్రెడీ వెస్ట్రన్ కంట్రీస్లో. దాన్ని ఇండియన్ పేషెంట్స్కి సూట్ అయ్యేటట్టు నేను దాన్ని చేంజ్ చేయడం ఉంది. సో ఫ్యూచర్లో ఇటువంటి దీర్ఘకాలంగా డీజనరేటివ్ కండిషన్ అంటే అరుగుదలతో వచ్చిన నొప్పి కండిషన్స్కి ఆపరేషన్ లేకుండా ఈ సింపుల్ ట్రీట్మెంట్తో అందరూ కూడా హ్యాపీగా బయటపడాలా. ఇది ముఖ్యం కాదు, ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఇవన్నీ కూడా ఈ కండిషన్స్ మనం రాకుండా మనమే ఆపుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ముందు నుంచే చిన్నప్పటి నుంచి అంటే 30-35 yearsని అందరూ కానీ నేర్చుకోగలిగితే అందరూ అసలు ఇట్లాంటి పిఆర్పి థెరపీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్లస్ ఆల్సో సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నొప్పులతో బాధపడాల్సిన అవసరమే లేదు. సో మేము ఈ పిఆర్పి ట్రీట్మెంట్తో పాటు ప్రతి పేషెంట్కి కూడాను వాళ్ళ అటెండెంట్స్ కూడాను మేము చెప్పేది ఏంటంటే మీరు నొప్పి రాకుండా మిమ్మల్ని మీరు ఎట్లా కాపాడుకోవాలో క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దట్ ఎవరు నొప్పితో బాధపడకూడదు, ఎటువంటి ట్రీట్మెంట్ కోసం డాక్టర్ దగ్గర రావాల్సిన అవసరమే లేదు. ఎస్ డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే ఇంతకు ముందు అయితే 50+ 60+లోనే ఈ మోకాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు 30+ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. దీనికి కారణాలు ఏంటి అండ్ ఇలాంటి వాళ్ళకి పిఆర్పి ఎలా హెల్ప్ అవుతుంది అంటారు? సో ఇప్పుడు నేను రోజుకి ఒక 60-70 పేషెంట్స్ని నేను ఓపీలో చూస్తే దగ్గర 20-30 మెంబర్స్, 60లో 20-30 మెంబర్స్ 30-35 years ఏజ్ గ్రూప్లో ఉంటారు, 30-35 ఏళ్లలో ఉంటారు. సో నేను కూడా ఆలోచిస్తుంటాను ఎందుకు వస్తుందంటే ఇదేంటంటే ఓవర్ యాక్టివిటీ. అంటే మనం అందరము కూడా 30-35 50-55 వరకు కూడాను అందరిలో ఒకటే ఒక రాంగ్ ఐడియా ఉంటుంది ఏంటంటే ఎంత ఎక్కువ పని చేస్తే అంత హెల్త్కి మంచిదని. 100% రాంగ్. అది ఎంతగా మినిమం చేసుకొని వరకు చిన్న ఎక్సర్సైజ్ తోటి లైఫ్ని ఎప్పుడైతే గడుపుతామో అప్పుడే హ్యాపీగా ఉంటాం. పొద్దున్న లేచి పరిగెత్తి ఇంట్లో పని అంతా చేసుకొని వెళ్ళి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ పని చేసి ఇంటికి వచ్చి కొద్దిగా కూడా బాడీకి రెస్ట్ లేకుండా చేయడం అన్నది, డబుల్ జాబ్స్ చేయడము, నైట్ షిఫ్ట్స్ చేయడము, నైట్ షిఫ్ట్ చేసిన తర్వాత మార్నింగ్ సరిగ్గా రెస్ట్ తీసుకోకపోవడము అండ్ ఓవర్ యాక్టివిటీ చేయడం. ఇప్పుడు మ్యారథాన్స్ పరిగెత్తుంటారు, 100% రాంగ్ ఇండికేషన్ ఫర్ ఆల్ దీస్ పీపుల్. మ్యారథాన్ అన్నది స్పోర్ట్, అది మామూలు ప్రజలు చేయకూడదు. అన్ఫార్చునేట్గా గవర్నమెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు, అది ఆపాలి. ఎందుకంటే మ్యారథాన్ అన్నది కానీ, సైక్లింగ్ అన్నది కానీ, ట్రెక్కింగ్ అన్నది కానీ ఇవన్నీ కూడా స్పోర్ట్స్ని స్పోర్ట్స్ పీపుల్ చేయాలి, నార్మల్ పీపుల్ కాదు. నార్మల్ పీపుల్ నార్మల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ అన్నీ కూడా ఒక్కొక్క మనిషికి వయస్సుకు తగ్గట్టుగా వాళ్ళ కండిషన్స్ తగ్గట్టుగా ప్రిస్క్రైబ్డ్ గైడ్ లైన్స్ ప్రకారం ఎక్సర్సైజ్ ఉంటాయి, అవి చేయాలి. ఇప్పుడు మీరు మన కేబీఆర్ పార్క్లో కూడా చూస్తారంటే కిలోమీటర్స్ వాక్ చేస్తూ ఉంటారు. అది హెల్త్ ఇవ్వకపోగా ఈ డీజనరేషన్ కాజ్ అయ్యి మోకాలు నొప్పులు నడుము నొప్పులు వస్తుంటాయి. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. అంటే యంగ్ ఏజ్లో ఎందుకు వస్తాయంటే ఇట్లాగా ఓవర్ ఎంతూజియాజం తోటి డబుల్ డ్యూటీస్ చేయడము, ఓవర్ వర్క్ చేయడం వల్ల మోకాలు నొప్పులు వస్తాయి. ఈ ట్రీట్మెంట్ మటుకు చిన్న పిల్లలు, మేము దగ్గర 15 years అంటే 15 ఏళ్ళ చిన్న పిల్లల నుంచి కూడా 95 years వరకు చేసాం. సో ఏజ్ లిమిట్ ఏమీ
ఏమీ లేదు, ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ అంతా కూడా పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తోనే జరుగుతుంది వితౌట్ ఎనీ కాంప్లికేషన్. సో ఏజ్ లిమిట్ ఏది లేదు, ఏ ఏజ్లో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ చేయొచ్చు. సో జనరల్గా డీజనరేషన్ అన్నది న్యాచురల్గా జరిగేది, బట్ చిన్నపిల్లల్లో స్పోర్ట్స్ ఇంజరీస్లో షోల్డర్ వెళ్తుంటుంది, దెబ్బతింటుంది, మోకాలు దెబ్బతింటుంది, వీళ్ళందరికీ కూడాను సర్జరీ అస్సలు సజెస్ట్ చేయము మేము. ఓన్లీ పిఆర్పి థెరపీతో కంప్లీట్ రికవరీ చేసే ఎవిడెన్స్ మా దగ్గర ఉంది కాబట్టి ఎటువంటి ఆపరేషన్కి పోవాల్సిన అవసరం లేదు. ఎస్ డాక్టర్, పిఆర్పి ట్రీట్మెంట్కి సంబంధించి చాలామంది డాక్టర్స్ని మీరు ట్రైన్ చేశారని మేము విన్నాము. అండ్ ఇందాక కూడా మీరు అన్నారు కదా, సేమ్ అలాగే మీరు చెప్పినట్టుగానే బయట కూడా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారా? అండ్ మీరు వాళ్ళని ట్రైన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఏ కొత్త ట్రీట్మెంట్ అనేది కూడా మనకు నమ్మకం కలిగినప్పుడు దీని ద్వారా చాలా ఆపరేషన్స్ ఆపొచ్చు, దీని ద్వారా చాలా ఖర్చు పేషెంట్కి తగ్గిపోతుంది, దీని ద్వారా కాంప్లికేషన్స్ లేకుండా చూడొచ్చు అని మనం నేర్చుకొని అది నమ్మి అది ప్రాక్టీస్లో తీసుకొచ్చి దాని సక్సెస్ని మనం చవి చూసినప్పుడు మనం తప్పకుండా వేరే వాళ్ళకి నేర్పించాలి. సో మెడికల్లో ఎప్పుడు కూడాను టీచింగ్ అనేది ఉంటుంది. ప్రతి డాక్టర్ కూడా టీచ్ చేయాల్సిందే. ఎంతోమంది డాక్టర్స్ నా దగ్గరకు వస్తుంటారు, అనస్థీషియా డాక్టర్స్ వస్తారు, రేడియాలజీ వాళ్ళు వస్తారు, ఆర్థోపెడిషన్ డాక్టర్స్ కూడా వస్తుంటారు. ఎవ్రీ ఎప్పుడు మా క్లినిక్ వచ్చినా కూడాను అరౌండ్ 5 to 10 మెంబర్స్ డాక్టర్స్ ట్రైన్ అవుతుంటారు. ఇదేంటంటే దీన్ని ప్రాపగాండా చేయడం, ఈ ట్రీట్మెంట్ ఇంకా ఎక్కువ తీసుకెళ్ళడం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చూస్తే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఆయన చాలా మటుకు న్యాచురల్గానే ట్రీట్ చేయాలి డిసీజ్ని అని ఆయన కంప్లీట్ నినాదం అనమాట. సో ఎందుకంటే ఆయన అది నమ్ముతారనమాట. సో న్యాచురల్గానే ఎన్నో కండిషన్స్, మోర్ దెన్ 60% ఆఫ్ ద కండిషన్స్, అంటే ఆ కండిషన్స్ ద్వారా మనం హాస్పిటల్కి వెళ్తాం, అవన్నీ కూడా న్యాచురల్గా చేయొచ్చు. సో దీన్ని ఎంత బాగా మనం ముందుకు తీసుకెళ్తే ఆల్ ఓవర్ ఇండియా, సో అంత మనకి సర్జరీస్ తగ్గుతాయి, అంత మనకి ఈ సింపుల్ మెజర్స్తోనే బయటపడవచ్చు. అండ్ ప్రికాషన్స్ తీసుకుంటే అసలు వీటి జోలికే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎస్ డాక్టర్, అయితే మామూలుగా పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఇలా మోకాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పి మ్యాక్సిమం షోల్డర్స్ వరకు చేస్తారు అన్న అవగాహన అయితే అందరికీ ఉంది. అసలు పిఆర్పి ఇంకెక్కడెక్కడ చేయొచ్చు అంటారు? పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ఆర్ ప్లాస్మా థెరపీ ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ ఆర్ హై డెన్సిటీ పిఆర్పి థెరపీ, ఇవన్నీ కూడా ఒకటే. సో దాన్ని డిఫరెంట్ పేర్లు పెడతాను. కానీ పిఆర్పి థెరపీకి ప్లాస్మా థెరపీ అని పేరు పెట్టింది నేనే అనమాట. ఆ పేరు కాయిన్, అందుకని ప్లాస్మా థెరపీ ఫౌండర్ అని కూడా అంటారు నన్ను. సో ఇక్కడ ప్లాస్మా థెరపీలో పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తోనే ట్రీట్మెంట్ కాబట్టి దీనికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారము ఫస్ట్ కండిషన్ ఏంటంటే మోకాల అరుగుదల, నెక్స్ట్ షోల్డర్, థర్డ్ హిప్ జాయింట్, ఫోర్త్ రిస్ట్, ఫిఫ్త్ ఎల్బో, సిక్స్త్ ప్లాంటార్ ఫేషియట్స్ అని అరికాల మీద నొప్పి వస్తుంటుంది. ఇట్లాగా ఈ 5-6 కండిషన్స్కి ప్లస్ ఆల్సో స్పైన్లో కొన్ని కండిషన్స్, అంటే నడుము నొప్పికి. ఈ 5-6 కండిషన్స్ కాకుండా పేషెంట్కి సమ్మతమైతే బాడీలో ఎక్కడ అరుగుదల ఉన్నా కూడాను అక్కడ ఆ పార్ట్ ఏదన్నది స్కానింగ్ ద్వారా కనుక్కొని దాన్ని కంప్లీట్గా రికవర్ చేయడానికి మనకి పర్మిషన్స్ ఉన్నాయన్నమాట. సో ఎందుకు అంటే అది చిన్న ఇంజెక్షన్ తోటి పేషెంట్ ఓన్ బ్లడ్తో కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేవు కాబట్టి గవర్నమెంట్ ఐసీఎంఆర్ ఏం చెప్తుందంటే పేషెంట్ని మీరు కానీ ఒప్పించగలిగి పేషెంట్కి మంచి జరుగుతుంది, ఇటువంటి ట్రీట్మెంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి పేషెంట్తో ప్రాపర్ అగ్రిమెంట్ తీసుకొని మీరు ఎక్కడైనా ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ అది డీజనరేటివ్ కండిషన్ అంటే అది జబ్బు అయి ఉండకూడదు. అది ఏమై ఉండాలి? అరుగుదల మూలాన దీర్ఘకాల నొప్పి, అది అయితే తప్పకుండా చేయొచ్చు. డిసీజెస్కి ఇవి చేయకూడదు అనమాట. సో క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారం బాడీలో దీర్ఘకాలంగా ఎక్కడ నొప్పి వచ్చినా దానికి కారణం అరుగుదల అయితే మనం హ్యాపీగా పిఆర్పి చేసుకోవచ్చు. ఎస్ డాక్టర్, అయితే పిఆర్పి ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ పేషెంట్ రికవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? అండ్ ఆఫ్టర్ పిఆర్పి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? సో రికవరీ అందరూ అడిగే క్వశ్చన్ అంటే రికవరీ ఎన్ని రోజులు పడుతుంది? పిఆర్పి అన్నది ఏంటంటే పిఆర్పిలోని ప్లాస్మాలోని బ్లడ్లోని కణాలు మనం ఎక్కడైతే డ్యామేజ్ అయిన పార్ట్లో వేస్తామో ఒక్కొక్క పార్ట్ని బట్టి కొంత టైంకి అది మళ్ళీ కంప్లీట్గా ఆ పార్ట్ని రికవర్ చేస్తుంది. మోకాల్లో గుజ్జు అరిగిపోయింది, గ్రేడ్ 4 అని అనుకున్నాం కదా, అంటే గుజ్జు మందము మనం కొలుస్తాం అనమాట, కార్టిలేజ్ థిక్నెస్. అది నార్మల్గా 1.5-2 mm నుంచి 3-4 mm కూడా వయస్సును బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు అరిగిపోయిన వాళ్ళకి ఎంత, ఈ 1.5-2 mm నుంచి 0.4-0.5కి వస్తుంది. 0.5ని మళ్ళీ 1.5కి తీసుకెళ్లాలంటే అట్లీస్ట్ 3 to 4 months పడుతుంది. అది స్లోగా జరుగుతుంది అనమాట. ఇప్పుడు వరి మొలకలు వేసినట్టే మనం వరి వేస్తాం కదా, 3 months క్రాప్ వస్తుంది. సేమ్ అదే విధంగా ఈ గ్రోత్ వస్తుంది అనమాట. సో అప్పటి వరకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కొక్క
పేషెంట్కి వాళ్ళ కండిషన్స్ని బట్టి, వాళ్ళ జాబ్ని బట్టి, వాళ్ళ బాడీ హ్యాబిటస్ని బట్టి మనము వాళ్ళకి ఈ జాగ్రత్తలన్నీ చెప్తాం. ఆ జాగ్రత్తలన్నీ కూడా వాళ్ళు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి చేయాల్సి వస్తుంది. అవి ప్రాపర్గా చేసేటట్టు మేము ఫోన్ కాల్స్ చేసి మరీ వాళ్ళకి గుర్తు చేస్తాం, ఇలాంటి జాగ్రత్త తీసుకోండి. సో సెకండ్ సిట్టింగ్, థర్డ్ సిట్టింగ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాం, మీరు ఇట్లా ప్రాబ్లం అంటే సరిగ్గా చేయడం లేదు, దీనివల్ల ఇంకా ప్రాబ్లం వస్తుందని. సో కంటిన్యూస్గా ఆ పేషెంట్ని మనము ఫోన్ కాల్లో కానీ పేషెంట్ని డైరెక్ట్ కాంటాక్ట్ అవుతున్న కండిషన్లో మనం పెట్టుకొని, సో వాళ్ళని ప్రాపర్గా ఈ 3-4 months ఫాలోఅప్ చేసి తర్వాత కూడా కొన్ని మంత్స్ కొంతమంది పేషెంట్స్ ప్రాబ్లంగా ఉన్న పేషెంట్స్కి ఫాలోఅప్ చేయాలి. సో ఆ జాగ్రత్తలన్నీ ప్రొసీజర్ అయిన తర్వాత ఏం చేయాలన్నది వాళ్ళ ఇంప్రూవ్మెంట్ బట్టి, వాళ్ళ బాడీ కండిషన్ బట్టి, వాళ్ళ సైకాలజీని బట్టి వాళ్ళకి చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. పిఆర్పి ట్రీట్మెంట్కి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.